ఎస్ కళ్యాణ్, ఇటు ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారింది, రసాభాసగా మారింది. ప్రధానంగా ఇటు ఒక్కటేసారి 12 స్థానాలు ఉన్న మున్సిపాలిటీ ఖానాపూర్ లో ఇటు 7 ఓ దిక్కు, తర్వాత 6 దిక్కు అయిన పరిస్థితి ఈరోజు కనబడింది. అయితే 6 కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే ముగ్గురు యాక్చువల్ కాంగ్రెస్ నుంచి గెలిచారు, ఒకరిని ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకున్నారు. అనంతరం ఒక బీఆర్ఎస్ అభ్యర్థి కూడా సపోర్ట్ చేస్తారని ఊహాగానాలు వినబడ్డాయి. దాంతో పాటు ఒక ఎక్స్ అఫీషియా మెంబరు ఇటు అటు ఎమ్మెల్యే వెడమ బొజ్జును కూడా నమోదు చేసుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ అనూహ్యంగా ఆర్టీవీ చెప్పినట్టుగానే గతంలో ఏదైతే సర్వేలు ఉన్నాయో అదే రకంగా ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఒకటయ్యాయి. ఈ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరి సంఖ్య కలిపి 8కి చేరింది. అయితే 8కి చేరడంతో 7కు చేరడంతో 7లో ప్రధానంగా ఎన్నిక సజావుగా కొనసాగే పరిస్థితి ఉందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు లోపలికి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి వైస్ చైర్మన్, దాంతో పాటు బీజేపీకి చైర్మన్ ఇస్తామని లోపలికి వెళ్ళిన పరిస్థితి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నికల అధికారి ముందు బల ప్రదర్శన జరిగింది. ఆ బల ప్రదర్శనలో కోరం చూపెట్టడం అంటారు. ఆ కోరం చూపెట్టడంలో ప్రధానంగా 7 బీజేపీ అభ్యర్థి ఎవరైతే ప్రపోజల్ క్యాండిడేట్ చైర్మన్ క్యాండిడేట్ ఉన్నాడో చైర్మన్ క్యాండిడేట్ కౌన్సిలర్ కు చేయి లేపడం జరిగింది. చేయి లేపిన అనంతరం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తన వైపు చేయి లేపడం జరిగింది. ఈ లోపు నేరుగా ఎమ్మెల్యే ఇంటర్ఫేర్ అయ్యి అక్కడ పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితులను ప్రశ్నించే ఏదైతే జరిగిన యథార్థం ఉందో దాన్ని నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మాకు ఇవ్వాలని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఎమ్మెల్యే వెడమ బొజ్జు వాదన విన్న తర్వాత కొంత సీసీటీవీల ఫుటేజ్ కూడా చూపెట్టే ప్రయత్నం అధికారులు చేశారని తెలిసింది. అయితే అందులో ఒక కౌన్సిలర్ 2 వైపులో చేతి లేపిందని ఒక ఊహాగానం బయటకు వచ్చింది. అయితే దాంట్లో ఏంటి అనేది సీసీటీవీ సర్వేలెన్స్ చూస్తే తప్ప వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉంది. అదే ఈలోపు గొడవ కాస్త మాట పెరగడం, మాట మధ్య అధికారులకు ఎమ్మెల్యే వెడమ బొజ్జు మధ్య వాగ్వాదం జరగడం జరిగింది. అనంతరం అక్కడి నుండి ఆలస్యం అవుతుందని నేరుగా ఆ మున్సిపల్ లోపలికి బీజేపీకి సంబంధించిన నాయకులు దూసుకొచ్చారు. బీజేపీ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా దూసుకొచ్చిన పరిస్థితి. అప్పటికే బీజేపీకి సంబంధించిన రితీష్ కు కొంత దెబ్బలు తగిలినట్టు తెలిసింది. దీంతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడో జాన్సన్ కూడా కొంత తోపులాటలో బట్టలన్నీ చినిగిపోయినట్టు, వేసుకున్న దుస్తులన్నీ చినిగిపోయినట్టు కొంత మనం వీడియోలో చూడొచ్చు. అయితే వీరిని శాంతి భద్రతల అంశంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కొంత సీరియస్ గా మానిటరింగ్ చేసిన పరిస్థితి. ఇరు పక్షాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చెదరగొట్టి లాండ్ ఆర్డర్ ను రక్షించే తరుణంలోనే మేము చెదరగొట్టామని పోలీసులు చెబుతున్నారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితి కాస్త అట్లనే ఉంటే ఇంకా చేయి దాటిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము చాలా సీరియస్ గా రియాక్ట్ కావాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంతా ఓవరాల్ ఎపిసోడ్ లో అక్కడ ఉన్న ఆర్డీఓతో పాటు పీఓ కూడా అక్కడికి వచ్చి నేరుగా అక్కడ ఈ రోజు ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తున్నాం, రేపటికి ఈ రోజు ఎన్నికల ప్రక్రియ ఏదైతుందో పోస్ట్ పోన్ చేసి రేపటికి దీన్ని వాయిదా వేసి ఇదే ఎన్నిక రేపు సజావుగా కొనసాగుతుంది, రేపు మీ అభ్యర్థులను బల ప్రదర్శన చేయవలసిందిగా చెప్పి అక్కడి నుంచి అధికారులు ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. అయితే అక్కడి నుంచి ఒక రకంగా ఇటు పలు పార్టీల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల వాదనతో ఇటు డౌన్ అంటూ ప్రధానంగా అక్కడి నుంచి అభ్యర్థులను తీసుకువెళ్ళడం, అభ్యర్థులతో పాటు కొంతమందిని అక్కడి నుంచి కొన్ని పార్టీలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ని కిడ్నాప్ చేశారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరించారు. మరోపక్క బీజేపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు రితీష్ మాట్లాడుతూ తను క్లియర్ గా ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేస్తున్నారు, కావాలని ప్రశాంతమైన వాతావరణంలో రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలలో ఒక రకంగా తొండి చేస్తున్నారు, ఎమ్మెల్యే డౌన్ అంటూ ఎమ్మెల్యేపై నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కూడా ఈ ఎన్నిక సజావుగా జరగలేదు, ఎన్నిక సజావుగా జరగాలి, రేపటికి మేము సిద్ధంగా ఉన్నామని అధికారులతో చెప్పారు. అధికారులు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ దీంట్లో ఇంటర్ఫేర్ అయ్యి అనంతరం పోస్ట్ పోన్ చేపించారని ఒక ప్రచారం జరిగింది. అయితే
ఈ ఎన్నిక సంబంధించిన అంశం రేపు ఏ విధంగా ఉండబోతుంది, రేపైనా జరుగుతుందా లేదా, అసలు ఇరుపక్షాల ఆధ్వర్యంలో అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటై పొత్తుగా వస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా అటు అధికార పార్టీ కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఖానాపూర్ ఎన్నిక ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ప్రకటన జరిగిన సమయంలో మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ మాకు అవకాశం కల్పించలేదు, మాకు అభ్యర్థులు మాకు ఫోరం ఉంది అని చెబుతూనే ఈరోజు ఈ ఎన్నిక పట్ల చాలా తీవ్రంగా అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఇది కాస్త పోస్ట్ పోన్ దిశగా దారి తీసిందని చెబుతున్న పరిస్థితి. రేపు మళ్ళీ ఖానాపూర్ బంద్ కి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది కదా రవి, మరి అంటే ఈ ఎన్నిక రేపైనా సరే సజావుగా జరిగే పరిస్థితులు ఉన్నాయా ఈ గొడవల మధ్యలో? అసలు ఎస్ కళ్యాణ్ చాలా క్లియర్ గా కనబడుతుంది. రేపటికి ఎన్నిక ఖచ్చితంగా జరగాలి, జరగకపోతే చాలా సీరియస్ గా పరిగణిస్తాం. ఇటు బీజేపీ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖానాపూర్ కు బంద్కు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొంత ఆరా తీసినట్టు తెలిసింది. అధికారులతో కూడా మాట్లాడుతున్నారు, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వన్ సైడ్ చేస్తున్నారని కొంత ఇప్పటికే బీజేపీ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే రేపు పొద్దున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఖానాపూర్ లో 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా గుమ్మికూడి మందలుగా కనబడద్దు. 163 బిఎన్ఎస్ యాక్ట్ కొనసాగుతుందని చెబుతున్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే రేపు పొద్దున ఖానాపూర్ ఎన్నిక టెన్షన్ వాతావరణానికి గురి చేస్తుందని చెప్పక తప్పదు కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రేపు మరి ఏం ఫలితం రాబోతుంది? ఈరోజు ఓవైపు మాకే గెలిచే అవకాశం ఉన్నా సరే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు అంటూ బీజేపీ చెప్తుంది. మరోవైపు అక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, నిరసనలు చేయడం, బంద్కు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి రేపైనా సజావుగా జరుగుతుందా? ఏం జరగబోతుంది?